తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలపై రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపిస్తూ తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతూ ఎమ్మెల్యే సుధీరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల వద్దకు స్వయంగా వెళ్లి నిరుద్యోగ యువతను కలిశారని సుధీరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి యువతను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఊసే ఎత్తడం లేదని, నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం ఆపాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే స్పందించకపోతే యువతతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ రోజు ఆస్పిరెంట్స్ అనే ఆస్పిరెంట్ పాయింట్ అని చెప్పేసి శంకర్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి నోటిఫికేషన్లు వస్తలేవు, జీవితం గడవాలంటే కష్టమవుతుంది. మరి తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఆశతోటి హైదరాబాద్కు పంపించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఫీజులు కట్టి చదివించి రెడీగా ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వంలో పడకపోగా చివరికి విసిగిపోయి టీ పాయింట్ పెట్టుకున్నారు. ఇది ఒక డ్రామా చూడండి. నిరుద్యోగులతో రాహుల్ ముచ్చట. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు పోయినరు, నిరుద్యోగులతో ముచ్చటించిండ్రు, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండ్రు. నమ్మబలికితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగంతో ఆశ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని చెప్పేసి ఊరూరు వాడ తిరిగి వీళ్ళ తల్లిదండ్రుల్ని, తాత ముత్తాతల్ని అందరినీ కూడా ఒప్పించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నమ్మబలికిండు. మరి ప్రియాంక గాంధీ మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా సరూర్ నగర్ స్టేడియంలోకి వచ్చి ఆమె నమ్మబలికింది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం